టైటిల్ చూశారు కదా, పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ హై ఏఎం ప్రాబ్లమా. చూడండి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో అవని, లేకపోతే మన సోషల్ మీడియాలో ఇన్వెస్టింగ్ కమ్యూనిటీలో అవని, ప్రతి దగ్గర ఇదే డిస్కషన్ అండి. ఈ వీడియోలో నేను అదే డిస్కస్ చేస్తానండి. ఏంటంటే ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో కదా యుల్ గెట్ ఎ క్లారిటీ అండి. ఏంటంటే టు హూమ్ దిస్ ఫండ్ ఈ సూటబుల్, అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి ఫండ్ సూటబుల్ అవుతుంది, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి ఈ ఫండ్ మైట్ నాట్ బి సూటబుల్. అట్లీస్ట్ ఐ విల్ గివ్ మై ఒపీనియన్ ఆన్ దిస్ అండి. మీకైతే క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత రిగార్డింగ్ ది హై ఏఎం ఆఫ్ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఓకే, చూడండి, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రికమెండేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఓకే, నౌ మీరు స్క్రీన్ పైన చూడండి, వెరీ క్విక్, లెట్స్ చెక్ ద రిటర్న్స్. విల్ నాట్ వేస్ట్ మచ్ టైమ్ ఆన్ దిస్ అండి. చూడండి రిటర్న్స్ లాస్ట్ 10 years, 7 years, 5 years టాప్ మోస్ట్ ఉండింది. 3 years కూడా ఇట్ వాస్ గుడ్, 2 years కూడా గుడ్. చూడండి, లాస్ట్ వన్ ఇయర్ 1.5 year అంటే ఫండ్ డౌన్ పెర్ఫార్మెన్స్ ఉన్నది. ఎస్పెషల్లీ ఇయర్ టిల్ డేటు, లాస్ట్ 6 months, ఈ లాస్ట్ 1 year ఫండ్ అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఈవెన్ 3 months అన్ని కేటగిరీ యావరేజ్ కన్నా అండర్ పెర్ఫార్మే చేసింది. ఈవెన్ ర్యాంకింగ్లో మీరు చూస్తున్నారు, దాదాపు డౌన్లోకి వచ్చింది. లాస్ట్ 1.5 year ఫండ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. క్లియర్ కదా ఇది? అయితే ఈ ఫండ్ది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఏంటి? ఏయుఎం, అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఏయుఎం ఎంత అండి? ఇది అరౌండ్ 1,41,000 crores. అంటే ఇండియాలోనే ఇప్పటికి ఏ ఫండ్కి ఇంత ఏయుఎం లేదు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఏయుఎం గ్రోత్ ఎలాగైందో మీరు చూస్తే షాక్ అవుతారు. చూడండి ఒకసారి, మీరు స్క్రీన్ పైన చూడండి. అరౌండ్ మార్చ్ 2023 ఆర్ ఏప్రిల్, అంటే 2023 ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఉన్నదో, ఓకే, ఈ ఇయర్ బిగినింగ్లో అరౌండ్ ఏప్రిల్ మే జూన్ వరకు ఎంతండి ఏఎం ఉండింది? అరౌండ్ 31 to 32,000. లిటరల్లీ మీరు చూడండి, అరౌండ్ 31 to 32,000. ఎప్పుడు? జస్ట్ 3 years ago ఏఎం వాస్ అరౌండ్ 32,000. మీరు ఇమాజిన్ చేస్తున్నారా ఎంత గ్రో అయ్యిందో? 2024లో ఎంత ఉండింది? అరౌండ్ 61,000 crores. చూసారు అది ఎంత? ఇంకా ఫన్నీ థింగ్ చూడండి, అరౌండ్ మార్చ్ 2025లో ఎంత అంటే ఏఎం ఉండింది? 93,000 crores. అంటే జస్ట్ లాస్ట్ 1 yearలోనే అరౌండ్ 30 to 40,000 crores యాడ్ చేసింది, జస్ట్ లాస్ట్ 1 yearలో. చూసారు మీరు? ఇంకా మార్చ్ 2023 నుండి ఆర్ ఏప్రిల్ 2023 నుండి ఇప్పటివరకు కౌంట్ చేసుకుంటే అరౌండ్ 31,000 ఉన్న ఏఎం, 31,000 crores ఉన్న ఏఎం అరౌండ్ 1,41,000 crores వచ్చిందంటే ఎంత అండి అది? అరౌండ్ 4.5x టైమ్స్, అరౌండ్ 4 to 5x టైమ్స్ జస్ట్ ఇన్ 3 years. ఏ ఫండ్ అయినా ఇంత ఏఎం తట్టుకోగలదు చెప్పండి? చూసారా గ్రోత్? లాస్ట్ 2-3 yearsలోనే ఇట్ వాస్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ ఏఎం. సడన్గా ఎంత ఏఎం వస్తే ఏ ఫండ్ అయినా మేనేజ్ చేయడం చాలా టఫ్ అవుతుంది. చూడండి, AUM grew from 8,182 crores in 2021 to 1.4 lakh crore today. అది roughly 17x increase in just 5 years. CAGR of AUM growth works out to be approximately 75 to 80% per year, which is extraordinary for a fund of this size. మీకు ఎందుకంటే గ్రాఫ్ ఇవన్నీ చూపిస్తున్నాను. AUM ఎంత గ్రో అయిపోయింది రీసెంట్లీ. చూడండి, ఏ ఫండ్కైనా హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇంత పెద్ద హ్యూజ్ ఏఎం. మీరు చూసారు కదా, ఇప్పుడు ద బిగ్గెస్ట్ అసలరేషన్ హ్యాపెండ్ డ్యూరింగ్ 2023 టు నౌ 2026 కంటిన్యూయింగ్, వెన్ ఏఎం జంప్డ్ ఫ్రమ్ 31,000 crore, 32,000 crore టు అరౌండ్ 1,40,000 crore యాజ్ ఆన్ టుడే. చూసారా ఫండ్ గ్రోత్ ఏఎంది ఎంత షాకింగో. సో ఇంత హై ఏఎం అయితే ప్రాబ్లం ఏంటవుతుంది చూడండి, మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, స్మాల్ ఏఎం ఫండ్ కెన్ మూవ్ ఇన్ అండ్ అవుట్ క్విక్లీ, బట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూజ్ ఏఎమ్స్ దిస్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం. ఇంకా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసు ఇక్కడ వచ్చింది, అరౌండ్ 2022లో అనుకుంటా వీరికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. సెబీ అండ్ ఆర్బీఐ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దానివల్ల ఏంటంటే అయ్యింది, ఈ ఫండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్లోని చాలా ఫాలో అయ్యింది. ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల బియాండ్ సర్టన్ అమౌంట్ దే కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ US. దీనివల్ల ఏంటంటే అయ్యింది, దే వర్ ఫోర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఓన్లీ. ఒక్క హై ఏఎం ఇంక్రీజ్ అవుతుంది,
ఇంకొకసేమో ఈ ఫారెన్లోని ఇన్వెస్ట్ చేయొద్దనేసి మనకి ఇక్కడ రూల్స్ పెట్టారు. అప్పుడు ఏంటంటే అవుతుంది, ప్రాబ్లం అయ్యింది. యాక్చువల్లీ ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద క్యాప్ లేకపోయి ఉంటే అస్సలు ఎంత పెద్ద ఏఎం అయినా మనకి ఏం ప్రాబ్లం లేకపోతుందండి, హ్యాపీగా ఫారెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం ఈ ఫండ్. బట్ డ్యూ టు దట్ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే బియాండ్ ఎ పాయింట్ దే కెనాట్ మూవ్ ద క్యాపిటల్ టు యుఎస్ఏ. అది మళ్ళీ ఒక ప్రాబ్లం అయ్యింది. అయితే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగవచ్చు, అయితే ఏంటి ఈ ఫండ్ బ్యాడా, ఇంకా రిటర్న్స్ రావా ఈ ఫండ్ నుండి ఎంత హై ఏఎం అయిపోయింది కాబట్టి అని మీరు క్వశ్చన్ అడిగారంటే దానికి నా ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. చూడండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇంత ఏఎంతోని పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే ఫైండ్ ఎ గుడ్ స్మాల్ క్యాప్ ఆర్ సర్టన్ గుడ్ మిడ్ క్యాప్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరా? సఫిషియంట్ అమౌంట్ చేయలేరు కదా, ఎందుకంటే దేర్ విల్ లిక్విడిటీ ఇష్యూస్, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్లో డ్యూ టు దేర్ లో మార్కెట్ క్యాప్ వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు, అవ్వదు సఫిషియంట్ అమౌంట్. సో వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు లార్జ్ క్యాప్స్లోనే స్టిక్ అయి ఉంటారు, లార్జ్ క్యాప్కి అలోకేషన్ చేయిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది అదే, మీరు చూస్తున్నారు. చూడండి, అరౌండ్ 93% కంప్లీట్లీ ఆన్ టు లార్జ్ క్యాప్ ఓన్లీ. ఈ ఫండ్ కేటగిరీ యావరేజ్ ఏదైతే ఉందో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు అన్ని యావరేజ్ 60% అలోకేషనే ఉంటున్నది. కానీ ఈ ఫండ్ ఆల్మోస్ట్ 93% అలోకేషన్ లార్జ్ క్యాప్కే చేస్తున్నది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇది మీకు ఓకేయా? మీకు ఎందుకు అన్నాను కదా మీ ఎక్స్పెక్టేషన్ మీద డిపెండ్ అని, అందుకే మీకు అడుగుతున్నాను, ఇది మీకు ఓకేయా? మెజారిటీ లార్జ్ క్యాప్లో అలోకేషన్ ఉంటుంది, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అలోకేషన్ దీంట్లో దాదాపు చాలా తక్కువ ఉంటుంది. మీకు ఓకేయా? ఇది మీకు ఓకే అనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ ఇదే అనుకోండి, ఎస్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఫండ్, నాకు యావరేజ్ రిటర్న్స్ వచ్చినా ఏం పర్వాలేదు, డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఉంటే చాలు అండ్ మీ ఎక్స్పెక్టేషన్ అయితే ఎస్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఫండ్. మీకు ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. ఈ ఫండ్ అది నాకు నచ్చింది ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్ ఒక ట్రాన్స్పరెన్సీ. మీరు చూడండి స్క్రీన్ పైన ఫండ్ మేనేజరే క్లియర్గా చెప్పారు, డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 11 to 12% ఫ్రమ్ దిస్ ఫండ్ ఇన్ ఫ్యూచర్. చూసారా, ఫండ్ మేనేజర్ చెప్పారు. రియల్లీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఈ ఫండ్కి ఉన్న అడ్వాంటేజ్ అదే, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఆయనే చెప్పారు 11 to 12% ఎక్స్పెక్ట్ చేయండి అని. అఫ్కోర్స్ 11-12% కన్నా ఎక్కువ రావు అని అనట్లేదు వాళ్ళు, బట్ ఎక్స్పెక్టేషన్ మీది 11 to 12% ఉంచుకోండి, దానికన్నా ఎక్కువ వస్తే బోనస్సే అనుకుందాం. బట్ యువర్ ఎక్స్పెక్టేషన్ షుడ్ బి 11 to 12%. ఇది ఓకేయా మీకు? ఇది మీకు ఓకే అనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ ఇదే అనుకోండి, ఎస్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఫండ్. నా గోల్కి అరౌండ్ 11 to 12% CAGR రిటర్న్స్ వస్తే చాలు, నాకు డౌన్ సైడ్ ప్రొటెక్షన్ బాగా కావాలి, అప్ సైడ్ మరీ ఎక్కువ రిటర్న్స్ కాకపోయినా 11 to 12% వస్తే నాకు చాలు, నా గోల్స్ ఐఎమ్ ఏబుల్ టు మీట్ మై గోల్స్ అని మీకు అనిపించింది అంటే ఎస్ దిస్ ఫండ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. నాకు వాలటైలిటీ వద్దు అని అంటే ఎస్ దిస్ ఫండ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఒకేలా అనుకోండి, లేదు బుల్ రన్లో నా ఫండ్ స్మాల్ క్యాప్లో పార్టిసిపేట్ చేయాలి, మిడ్ క్యాప్లో పార్టిసిపేట్ చేయాలి, నా ఫండ్ మేనేజర్ అన్నోళ్ళు స్మాల్ క్యాప్ అలోకేషన్ మిడ్ క్యాప్ అలోకేషన్ ఎక్కువ చేయాలి, ఎక్కువ రిటర్న్స్ నాకు కావాలి, ఐఎమ్ రెడీ టు బియర్ ద వాలటైలిటీ, లాంగ్ టర్మ్లో నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అని మీకు అనిపించింది అండ్ మీ ఎక్స్పెక్టేషన్ అనుకోండి, దెన్ దిస్ ఫండ్ మైట్ నాట్ బి సూటబుల్ ఫర్ యూ. చూడండి, అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫండ్ ఈజ్ బ్యాడ్, దిస్ ఫండ్ ఈజ్ గుడ్, బట్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఫండ్ మైట్ నాట్ బి ఏబుల్ టు మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. క్లియర్ కదా? ఆన్ ద అదర్ హ్యాండ్ నా కరెంట్ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు ఆల్రెడీ స్మాల్ క్యాప్కి సపరేట్గా మిడ్ క్యాప్కి సపరేట్గా వేరే ఫండ్స్ ఉన్నాయి అండ్ అలాంగ్ విత్ దట్ ఐ ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఫండ్స్. అంటే నా ఓవరాల్ పోర్ట్ఫోలియో చాలా వాలటైల్గా ఉంది. నా కరెంట్ పోర్ట్ఫోలియోలో ఒక స్టేబుల్ ఫండ్ కావాలి అంటే ఎస్ దిస్ ఫండ్ మైట్ బి ఫర్ యూ. అర్థమైంది కదా? మీ నీడ్ ఏంటి, మీ నెసెసిటీ ఏంటి, మీ నీడు మీ నెసెసిటీకి మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ మీ ఈ ఫండ్తో మ్యాచ్ అవుతుందో లేదా చూసుకోండి, అంతే. క్లియర్ కదా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ అండి, నా ఒపీనియన్లో డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్ రిటర్న్స్ ఫ్రమ్ దిస్ ఫండ్ ఇన్ ద ఫ్యూచర్. ఫండ్ కరెంట్లీ అండ్ లైక్లీ ఇన్ ఫ్యూచర్ విల్ రిమైన్ లార్జ్ క్యాప్ tilted. This will protect in downfall, but in case we have bull run, fund may laggard. ఫండ్ కొంచెం తక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. చూడండి, నా ఒపీనియన్ ఏం తెలుసా, పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ క్యాన్ నో లాంగర్ బి కన్సిడర్డ్ ఏ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి. అండ్ నా ఒపీనియన్ ఇది, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అండి. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.